హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మిని. ఈరోజు నేను పచ్చిమిర్చితో పచ్చడి చేస్తున్నా. చాలా బాగుంటుంది టేస్ట్. మనకి ఏమి తినాలని అనిపించదు కదా ఒక్కొక్కసారి. అలాంటప్పుడు ఇది పెరుగన్నంలో ఒక స్పూన్ వేసుకొని లేదంటే వేడివేడి అన్నంలో వేసుకొని తిన్నా చాలా బాగుంటుందండి. కమ్మగా ఉంటుంది నోటికైతే. ఎలా చేస్తున్నాను అనేది చూసిద్దాం రండి. నేనైతే కొన్ని పచ్చిమిర్చిని తీసుకున్నాను. వీటిని తొడుముల్ని ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకొని నీట్గా కడిగేసుకొని ఒక 2 గంటలు పక్కకు పెట్టి ఆరనివ్వాలి. తడి అనేది లేకుండా బట్టతో ఇలా తుడుచుకొని ఒక 2 గంటలు పక్కకు పెట్టేసుకుంటే సరిపోతుంది. చూసారండి ఎంత లైటింగ్ ఉందో. మా వంటగదిలోకి అయితే డైరెక్ట్గా అలా ఎండ అనేది వస్తుందండి. మార్నింగ్ టైంలో లేవంగానే అలా ఎండ వస్తూ ఉంటే దాన్ని చూస్తే మనసుకైతే ప్రశాంతంగా అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు పచ్చిమిర్చి నీట్గా తడి లేకుండా ఆరిపోయినాయి. ఇప్పుడు వీటిని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనకు నచ్చిన షేపులో నచ్చిన సైజు కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా కట్ చేసి పెట్టుకున్నా. కట్ చేసుకున్న ముక్కల్ని ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకొని అందులో కొద్దిగా పసుపు, ఉప్పు, అలాగే నిమ్మరసం కూడా వేసుకుంటున్నా. నేనైతే ఒక 6 నిమ్మకాయలను అయితే తీసుకున్నానండి. ఈ ముక్కలకి సరిపోయినట్టుగా 6 నిమ్మకాయల రసం వేసుకొని ఇలా కలుపుకుంటున్నా. చాలా బాగుంటుందండి టేస్ట్. చూసారా, ఇలా కలుపుతుంటేనే నోరు ఊరిపోతున్నట్టు ఉంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ కలిపేసుకున్న ముక్కల్ని ఒక సీసాలో వేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఒక 2 రోజులు ఊరనివ్వాలి ఈ ముక్కల్ని. ఒక 2 రోజులు ఊరితే పచ్చడి అనేది బాగుంటుంది. అప్పుడు పైన కూడా కొద్దిగా అలా ఉప్పు వేసుకొని స్పూన్తో కొంచెం అలా అడుగుకి అద్దినట్టు ఇలా అద్దుకోవాలి. అద్ది మూత పెట్టేసుకొని పక్కకు పెట్టుకోవాలి. టూ డేస్ తర్వాత ఇలా ఊరిందండి. ముక్కలు అనేవి చూసారా, కలర్ మారింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి వేసేసుకుంటున్నా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో ఎల్లో ఆవాలు కొన్ని, జీలకర్ర, సోంపు, మెంతులు వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. మరి బాగా ఫ్రై అయితే అవ్వద్దు, లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసి పొడిని అనేది పక్కన పెట్టుకుంటున్నా. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసుకుంటున్నా. పచ్చడి కదా, కొంచెం ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుంది. నేనైతే నువ్వుల నూనె వేసుకుంటున్నానండి. అందులో వెల్లుల్లిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై చేసుకోవాలి, మరి బాగా ఫ్రై అయితే అవ్వకూడదు. ఫ్రై చేసుకున్న తర్వాత అల్లంని చిన్న చిన్న పీసెస్గా కోసుకొని నేనైతే ఎండలో ఆరబెట్టుకున్నానండి ఒక 2 గంటలు. ఆ ముక్కల్ని కూడా ఇప్పుడు ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం పొడి చేసి పెట్టుకున్న పొడిని వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఆవు పప్పుని కూడా కొద్దిగా వేసుకుంటున్నాను. అలాగే కొన్ని కలోంజ సీడ్స్ వేసుకుంటున్నా, కొన్ని కారం వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు అనేది పచ్చిమిర్చి ముక్కల్లో సరిపోయినంత వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో దేనికి సరిపోయినంతగా కొంచెం ఉప్పు వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఇంగువ వేసుకొని ఈ ఊరిన పచ్చిమిరపకాయ ముక్కలను కూడా ఇందులో వేసుకొని అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. అంతా కలుపుకున్న తర్వాత ఎందుకో కొద్దిగా నిమ్మరసం అయితే సరిపోదు అనిపించింది నాకు. అందుకు ఇంకొక 2 నిమ్మకాయల రసం అయితే ఇందులో పిండుకుంటున్నా. ఫైనలీ ఈ పచ్చడికి అసలైన సీక్రెట్ ఏంటంటే స్మోక్ అండి. ఒక బొగ్గున అనేది స్టవ్ మీద కాల్చుకొని దాన్ని ఇలా ఒక గిన్నెలో వేసుకొని ఆ బొగ్గు పైన కొద్దిగా నెయ్యి కానీ లేదంటే ఇంగువ వేసుకోవాలి. నేనైతే ఇంగువ వేసుకుంటున్నా. వేసి మనం ఎందులో అయితే పచ్చడి వేసుకుంటున్నామో దాన్ని ఇలా బోర్లిచ్చి మొత్తం పొగని దానికి పట్టించి అప్పుడు అందులో ఈ పచ్చడి అనేది వేసుకుంటే ఆ పొగ అనేది అసలు ఆ ఫ్లేవర్ ఎంత బాగుంటుందంటండి. పచ్చడి మనం తింటే తర్వాత చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ అనేది. గాజు బాటిల్కి స్మోక్ అనేది ఇలా పట్టించిన వల్ల ఎన్ని రోజులు ఉన్నా కూడా పచ్చడి అనేది ఖరాబ్ కాకుండా ఉంటుంది. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.